జగన్ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1లో ఎన్నో అక్రమాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించింది. 10,720 పేజీల సమగ్ర నివేదికను తాజాగా హైకోర్టుకు సిట్ సమర్పించింది. గ్రూప్ 1 మెయిన్స్ పత్రాల మూల్యాంకనం 3 సార్లు జరిగితే ప్రతి దశలోనూ అక్రమాలే జరిగాయని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రెండోసారి మూల్యాంకనం చేసిన హాయ్లాండ్లోనే అక్రమాలు జరిగాయని అంతా భావిస్తుండగా తుది ఫలితాల్లోనూ తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. తుది ఫలితాల ద్వారా ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల మెయిన్స్ పరీక్షల మార్కులను తారుమారు చేసినట్లు వెల్లడించింది. నిబంధనల ప్రకారం మాన్యువల్ విధానంలో జవాబు పత్రాల మూల్యాంకనం జరగాలని, కానీ కోవిడ్ ఉందన్న కారణంతో డిజిటల్ మూల్యాంకనం చేశారు అని సిట్ తెలియజేసింది. అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా 3 నెలల్లో మాన్యువల్ మూల్యాంకనం చేయాలి అని ఆదేశించిందని తెలిపింది. 2021 అక్టోబర్ నుంచి 2022 మే 19 వరకు ఏపీపీఎస్సీ మాన్యువల్ గా మూల్యాంకనం జరిగిందని, ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే ప్రారంభమైందని వెల్లడించింది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఆంజనేయులు నిబంధనలు తుంగలో తొక్కారని పేర్కొంది. ఏపీపీఎస్సీ కార్యాలయం లేదా ప్రభుత్వ భవనాల్లో జరగాల్సిన మూల్యాంకనాన్ని గుంటూరు సమీపంలోని హాయ్లాండ్ రిసార్ట్స్ కు తరలించారని వెల్లడించింది. 84 రోజుల పాటు జవాబు పత్రాలు అక్కడే ఉంచి వారికి నచ్చిన వారితో మార్కులు వేయించారని తేల్చింది. మరో 2 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలని భావించిన సమయంలో కొత్తగా ఏపీపీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు ఇచ్చారని, అంతకుముందు జరిగిన వాదంతో సంబంధం లేకుండా మరోసారి మాన్యువల్ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారని పేర్కొంది. మూడోసారి నిర్వహించిన మూల్యాంకనం ప్రక్రియలోనూ అనేక జిమ్ముకులు చేశారని సిట్ తెలియజేసింది. మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం, ఇంటర్వ్యూ మార్కులపై అనుమానాలు తలెత్తేలా ఏపీపీఎస్సీ వ్యవహరించింది అని తెలిపింది. రెండో దశ మూల్యాంకనంలో జవాబు పత్రాలపై సంతకాలు చేయడంతో మూడో దశ కోసం 49,000 బార్కోడ్లను తిరిగి పెండింగ్ చేయించారు అనేది డేటా టెక్ అనే సంస్థ 48,442 బార్కోడ్లు సరఫరా చేసింది అని, 162 మంది నిపుణులను మూల్యాంకనం కోసం ఎంపిక చేశారని తెలిపింది. 736 మంది అభ్యర్థుల పత్రాలను ఫోరెన్సిక్ పరిశీలించిందని, అందులో 98% మంది ఓఎంఆర్ పత్రాల్లో మార్పులు ఉన్నట్లు తేలింది అని సిట్ పేర్కొంది. డిఎస్సీ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అంతా పూర్తి పారదర్శకంగానే నిర్వహించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై శాసనసభ, శాసన మండలిలో పూర్తి వివరాలు, ఆధారాలతో వివరిద్దామని మంత్రులతో జరిగిన లంచ్ మీటింగ్ లో చంద్రబాబు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, విపక్షం లేవనెత్తే ప్రతి అంశానికి ధీటుగా సమాధానమిచ్చి ధైర్యంగా ముందుకు వెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ హయాంలో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు జరిగాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా 3 సార్లు పేపర్లు దిద్దించడం, మార్కులు మార్చడం, అనర్హులతో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేయించారని సిట్ తుది నివేదికలో తేలింది అని గుర్తు చేశారు. ఈ రిపోర్టును తెలుగులోకి అనువదించి మంత్రులను అందజేశారు. ఇక అసెంబ్లీకి రాకుండా బయట డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాని, అర్హత లేని ప్రతిపక్ష హోదాను ఏవా ఇస్తారు అని నిలదీశారు. ఇక గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వ్యాఖ్యలతో మంత్రులు సీఎంకు వివరించారు. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల బస్సులు వాడడంపై మంత్రులు ఫైర్ అయ్యి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాజధాని అమరావతికి రాచబాట సిద్ధమైంది. అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ను సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకుని అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం అందుకుని ఆ భవనాలను జీఏడీ పరం చేయనున్నారు. అలాగే 2 స్టీల్ బ్రిడ్జీలను సైతం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇలా ఒకే రోజు 3 కీలక ఘట్టాలు ఆవిష్కృతం అవుతుండడం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానంలో భాగంగా నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జీలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. 110 మీటర్ల పొడవుతో బంకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు గుంటూరు ఛానల్పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ రావడంతో మంగళగిరి, విజయవాడ ప్రజలు నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించవచ్చు అని నారాయణ తెలియజేశారు. అమరావతికి స్వాగతం పలుకుతూ స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ ఆకారంలో పైలాన్ ఏర్పాటు చేశారు. రాజధాని రవాణా వ్యవస్థలో సీడ్ యాక్సెస్ రోడ్డుది కీలక పాత్ర. తాడేపల్లి నుంచి రాయపూడి వరకు 21.78 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి రాజధాని మొత్తానికి కనెక్టివిటీని అందిస్తుంది. అమరావతి నలుమూలలను కలిపే 17 ఎన్ సిరీస్ రోడ్లను పాత, కొత్త జాతీయ రహదారిని అనుసంధానిస్తుంది. అందుకే అమరావతి నిర్మాణంలో తొలి దశలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
కానీ దీనికి ఎదురైన ఆటంకాలు అన్నీ కావు. మెజారిటీ రైతులు భూములు ఇచ్చినప్పటికీ వేళ్ల మీద లెక్కించదగిన అతి కొద్ది మంది మాత్రం తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. 2015 నుంచి ఇప్పటి వరకు భూ సమీకరణకు సహకరించకుండా ఇబ్బందికి గురిచేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కొందరు రైతులను రెచ్చగొట్టి హైకోర్టులో కేసులు పరంపర కొనసాగించారు. భూ సమీకరణకు సహకరించకపోవడమే కాకుండా భూ సేకరణను సవాల్ చేస్తూ వచ్చారు. ఫలితంగా 2018లో మొదలైన భూ సేకరణ ప్రక్రియ ఈ ఏడాది జూలైకు గాని పూర్తి కాలేదు. ఈ నెల 11వ తేదీన హైకోర్టు కేసులు కొట్టివేయడంతో తక్కిన రేడు నిర్మాణాన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇక సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం కోసం భూములు ఇవ్వని కారణంగా ఈ రోడ్డును 3 దశల్లో నిర్మించాల్సి వచ్చింది. ఇందుకు 10 ఏళ్ల కాలం పట్టింది. తొలి దశలో ఫేజ్ 1 కింద 2019 నాటికి రాయపూడి నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని ఆపివేసింది. మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో పనులు మొదలయ్యాయి. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశం జరిగింది. సమావేశంలో పరిశ్రమలు, ఇంధనం, IT, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు చెందిన 25 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో 2,08,406 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 21,627 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్కో ఖాతాల ద్వారా అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలో రెవెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ 85,200 కోట్లు, విశాఖలో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియాకు 58,749 కోట్లు, AM ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కు 31,387 కోట్ల కీలక పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తప్పనిసరి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఎంతవరకు ప్రోత్సాహకాలు ఇవ్వగలము అన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో పెట్టుకుని గ్రీన్ అమోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు. ఈ రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలి అన్నారు. పరిశ్రమలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఫేక్ ప్రచారంతో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో హోంగార్డ్ కోనేటి వెంకటరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వెంకటరాజును A7 గా చేర్చి 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సిట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి వాదనలు వినిపించారు. సాయికృష్ణ అదృశ్యంలో కీలకమైన స్టేషన్ సీసీ కెమెరాల ఫుటేజీలను మాయం చేయడంతో వెంకటరాజు కీలకంగా వ్యవహరించినట్లు తెలియజేశారు. మే 14న రాత్రి స్టేషన్లో హార్డ్ డిస్క్ ను మాయం చేసి కొత్త హార్డ్ డిస్క్ ను వెంకటరాజు అమర్చారని వివరించారు. సాయికృష్ణ అదృశ్యానికి వెంకటరాజుకు సంబంధం లేదని నిందితుడి తరపు లాయర్లు వాదించారు. హార్డ్ డిస్క్ ను వెంకటరాజు మాయం చేస్తే హత్యానేరం సెక్షన్లు ఎలా నమోదు చేస్తారు అని అన్నారు. అనంతరం వెంకటరాజుకు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించడంతో విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. సీసీ కెమెరాలకు సంబంధించిన నెట్వర్క్ వీడియో రికార్డింగ్, హార్డ్ డిస్క్లను ఇప్పటివే ఇన్స్పెక్టర్ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ పోతర్లంక అశోక్ ఆదేశాలతో హోంగార్డ్ వెంకటరాజు తొలగించాడు అని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలియజేసింది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కానని వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ చెప్పారు. అయితే సభలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై సాక్ష్యాధారాలతో తాను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతానని అన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ దాకా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే సభలో సమయం హక్కుగా వస్తుందని, ఆ హక్కును తనకి ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు అన్నారు. మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున అక్కడ గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు సూచించారు. వైసీపీ బీసీ నాయకులపై కేసులు పెడుతున్నారని, చింతాడ రవి, విరూపాక్షి, సీదిరి అప్పలరాజు, కారుమూరి సునీల్లపై తప్పుడు కేసులు బనాయించారు అని అన్నారు. డిఎస్సీ లీకేజీలపై 74 రోజులుగా పోరాటాలు చేస్తున్నామని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంతా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో చేయడం ద్వారా ఆంధ్ర ఫర్ సేల్ చేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు విడుదల చేస్తున్న వైట్ పేపర్లన్నీ అబద్దాల పత్రాలని విమర్శించారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని, సభకు రాని వాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకు అని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై కేంద్రానికి నివేదిక కూడా పంపారని తెలిపారు. డ్యూటీ చెయ్యని ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చేసేలా కేంద్రం చట్టం చేయాలని కోరారు.
6 నెలల పాటు సభకు రాకుంటే అనర్హత వేటు వేసే అంశంపై వివిధ స్థాయిలో చర్చలు జరుగుతోంది అని తెలియజేశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు అమరావతి క్వార్టర్స్లో ప్లాట్ల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంతంలో 323 కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మించనున్నారు. ఐఐటి మద్రాస్తో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మధ్య ఒప్పందం చేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలు ఐఐటి మద్రాస్కు అప్పగిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. గోడ నిర్మాణ పనులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణగా ఏపీ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఉంటుంది. తీరంలో కోత తీవ్రత, అలల ప్రభావం, సముద్ర ప్రవాహాలు తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా గోడ నిర్మాణ డిజైన్ను సిద్ధం చేయనున్నారు. ఇక వచ్చే నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ రూపొందించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మాదిరి ప్రయోగ అవసరాలతో పాటు FCDA పరిధిలో భూమి ఇచ్చిన రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ల్యాండ్ పూలింగ్ పద్ధతి అమలుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలతో పాటు పాఠశాలలు, ప్రముఖ విద్యా సంస్థలు సమీపంలో రియల్ రంగ ప్రోత్సాహానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా పెద్ద పెద్ద లేఅవుట్లు, వెంచర్లు రూపొందిస్తున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేసి ఆసక్తి గల రైతుల వద్ద భూమిని సేకరించి FCDA సైతం నూతనంగా అంతర్జాతీయ ప్రమాణాలతో లేఅవుట్లు రూపొందించేందుకు సన్నద్ధమవుతుంది. తొలుత రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లలో 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల్లో మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్లోబల్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతుంది. ఇక తాజాగా మరో 15 గ్రామాల విలీనం కావడంతో మొత్తం FCDA పరిధిలోకి వచ్చిన 71 రెవెన్యూ గ్రామాల రైతులు ముందుకొస్తే ల్యాండ్ పూలింగ్తో వెంచర్లు వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్న FCDA ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఆసక్తి చూపేవారికి అంతర్జాతీయ ప్రమాణాలతో లేఅవుట్లు రూపొందించేందుకు చర్యలు తీసుకుంది. ఇక గతంలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు గ్రామాలను HMDA కన్జర్వేషన్ జోన్లోకి చేర్చడంతో రెసిడెన్షియల్ జోన్ పరిధిలో భూములు కోట్లు పలికితే కన్వర్జేషన్ జోన్ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. 71 గ్రామాల్లో కన్జర్వేషన్ జోన్ పరిధిలో 65,000 ఎకరాల పైచీలుకు భూములు లేఅవుట్కు FCDA అనుమతి ఇవ్వాలంటే ల్యాండ్ కన్వర్జేషన్ తప్పనిసరి. ఇక దానికోసం సర్కార్ ఖజానాకు చెల్లించాల్సిన కన్వర్షన్ ఫీజు భారీగా ఉండడంతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతి రావడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పట్టణ నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో చేపట్టదలిచిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. ఇక కూకట్పల్లి నియోజకవర్గంలోని KPHP కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. క్యూర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాల్లో ఉండగా మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 90 ఎకరాల్లో ఈ టవర్లు ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైన 807 కోట్ల 40 లక్షల రూపాయల నిధులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల్లో 8,000 ఇళ్లను నిర్మించనున్నట్లు, ఏడాదిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తొలి విడతలో నిర్మించే ఇళ్లలో ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కూకట్పల్లిలో గుర్తించిన 5 ఎకరాల స్థలంలో 4 టవర్లు నిర్మించనున్నామని, ఒక్కో టవర్లో 120 ప్లాంట్లు ఉన్నాయని, ఒక్కో ఫ్లోర్లో 12 ఫ్లాట్స్ చొప్పున మొత్తం 480 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. ఈ ఇళ్ల కోసం జూలై 20 నుంచి దరఖాస్తులు స్వీకరించామని, 50,000 దరఖాస్తులు వచ్చాయి అని తెలియజేశారు. ఈ నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, అనంతరం అర్హతలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఎలాంటి రాజకీయ జోక్యం, అవకతవకలకు తావు లేకుండా అర్హులైన పేదలకు లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇల్లు మంజూరు కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన ₹10 EMDని వెంటనే తిరిగి చెల్లిస్తామని, వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇళ్లకు చివరి దశలో నిధుల సమస్య ఎదురవుతుంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు 4 దశలు సర్కార్ 5 లక్షల రూపాయలను అందించాల్సి ఉండగా అందులో చివరి విడత బిల్లు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకం కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేయలేదు. దీంతో కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వస్తాయి అనుకున్న నిధులు రాష్ట్రానికి రాలేదు. ఇక ఫలితంగా చివరి బిల్లు మంజూరుకు చిక్కుముడి పడి లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక PMAYG పథకం కింద రాష్ట్రానికి మంజూరు కావాల్సిన ఇళ్లు నిధుల విషయంలో మరోసారి కేంద్రంలో చర్చించాలి అని సీఎం రేవంత్ నిర్ణయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పొంగులేటి కలిశారు. తెలంగాణలో ఇళ్లు కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆవాసో ప్లస్ 2024 యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని పొంగులేటి వివరించారు. సూపర్ చెక్ అనర్హుల తొలగింపు ప్రక్రియలన్నీ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ కేంద్రం నుంచి లక్షల ప్రకటనలో జాప్యం జరుగుతోంది అన్నారు. ఇక తెలంగాణలో గత 12 ఏళ్లుగా పేదలకు ఇళ్ల నిర్మాణం నిలిచిపోయి తీవ్రమైన డిమాండ్ పేరుకుపోయినందున ఒకేసారి ఈ ఇళ్లన్నింటినీ మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలో కుటుంబాల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సర్టిఫికేట్లను ప్రక్రియలో 12 డాక్యుమెంట్లలో ఒకటిగా పరిగణించబోమని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో మీ సేవ కేంద్రాల్లో FRCలకు దరఖాస్తు స్వీకరణను నిలిపివేశారు. అయితే ECI ప్రకటనతో ఇప్పటికే దరఖాస్తు చేసిన 6 లక్షలకు పైగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జరుగుతున్న ప్రక్రియలో 12 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. వీటిలో జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్టు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, 10వ తరగతి మెమో, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ లాంటివి ఉన్నాయి. అయితే ఇతర పత్రాలు లేని వారు FRC సమర్పించవచ్చు అని దీనికోసం ప్రజలకు అవకాశం ఇస్తామని పేర్కొన్న ప్రభుత్వం గత నెల 25 నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాల అమలును 4 వారాల పాటు నిలిపివేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల అమలుకు సంబంధించిన 8 జీవోలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల చట్టబద్ధతపై కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి దాఖలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వొద్దని ఆదేశించింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ NV శ్రవణ్ కుమార్ ధర్మాసనం పేర్కొంది. ఇక 2014 నుంచి ఈ పథకాలు అమలు చేస్తున్నారని, తొలుత SC/STలకు, ఆ తర్వాత BCలు, EBCలకు అమలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ పథకాల అమలుకు ఎలాంటి చట్టం లేదా చట్టబద్ధమైన ప్రొవిజన్లు లేవన్నారు. ఇక ఈ పథకాల కింద లబ్ధిదారుల అర్హత, ఆదాయ పరిమితి వంటి అంశాలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. చట్టం లేకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ పవర్ను ఆధారంగా చేసుకుని అమలు చేస్తున్నారని, అలా ప్రజల నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగంలోని 202 అధికరణకు విరుద్ధమని తెలియజేశారు. కేవలం జీవోల ద్వారా ఈ పథకాలపై భారీగా నిధులు ఖర్చు చేశారని, ఆ జీవోలు నిర్వధికంగా కొనసాగడం చెల్లదు అని పేర్కొన్నారు. గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తివేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతోంది అని చెప్పారు. ఇన్నాళ్లు ఎక్కడ నీళ్లు కనిపించినా కాళేశ్వరం నీళ్లేనని విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారని, దీనిపై అసలు వాస్తవాలను ప్రజలు ముందు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ బ్యారేజీల నుంచి ఎత్తిపోసిన నీళ్లన్నీ, కిందకు వదిలేసిన నీళ్లెన్ని, వాడుకున్న నీళ్లెన్ని అనే వివరాలపై సమగ్ర లెక్కలు తీయాలి అని చెప్పారు. 5 ఏళ్లలో 161.36 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారని, కానీ వరద రావడంతో ఎత్తిపోసిన నీటిలో 60 టీఎంసీలకు పైగా మళ్లీ నదిలోకే వదిలేశారని రేవంత్కి అధికారులు వివరించారు. అయితే ఈ వివరాలపై సమగ్ర లెక్కలు తీయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మేడిగడ్డ నుంచి ఎత్తిపోయకుండా నీళ్లన్నీ వదిలేస్తున్నారు అని విపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని, కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లికి 43 టీఎంసీల వరద వచ్చింది అని గుర్తు చేశారు. అందులో మిడ్ మానేరుకు 17 టీఎంసీలను ఎత్తిపోశామని, మరో 20 టీఎంసీలకు పైగా నదిలోకి వదిలేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ వాస్తవాలను ప్రజలకు వివరించాలి అని ఆదేశించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. మిల్లర్ల బ్లాక్ మెయిలింగ్ కు రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాకీలు చెల్లించకపోతే మిల్లులను స్వాధీనం చేసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎగ్గొట్టిన మిల్లర్ల భరతం పట్టేందుకు కేబినెట్ సబ్ కమిటీ ద్వారా సమగ్ర విధి విధానాలు రూపొందిస్తామని అన్నారు. ఇలా స్వాధీనం చేసుకునే మిల్లుల నిర్వహణ బాధ్యతలను ఏకంగా మహిళా సంఘాల చేతికి అప్పగించాలని
ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీశైలం జలాశయంలోకి వరద నిలకడగా కొనసాగుతుంది. ఎల్నినో ప్రభావంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్న ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులను వరద పోటెత్తుతుంది. శ్రీశైలం, తుంగభద్ర, జూరాల జలాశయాలకు ఆశాజనకంగా వరద చేరుతోంది. శ్రీశైలంలోని 76,416 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి 83,161 క్యూసెక్లు విడుదలవుతుంది. శ్రీశైలం డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 183 టీఎంసీలు ఉన్నాయి. ఇంకో 32 టీఎంసీలు చేరితే పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతం రోజుకు సగటున 6.50 టీఎంసీల ప్రవాహం చేరుతుంది. ఇది ఇలాగే కొనసాగితే 5-6 రోజుల్లో డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుంది అని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. జంతర్ మంతర్ సీజన్ 2 త్వరలోనే ఉంటుంది అని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. సీజేపీ ఆధ్వర్యంలో త్వరలోనే మరో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. అయితే ఏ అంశంపై ఈ ఉద్యమం ఉంటుంది అన్నదానిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తమ వాలంటీర్ల సమావేశాన్ని బీజేపీని అడ్డుకుందని దీప్కే ఈ సందర్భంగా ఆరోపించారు. ఢిల్లీలో సమావేశం నిర్వహించడానికి హాల్ కోసం ఎన్నో చోట్ల తిరిగామని, అందరూ తమకు పైనుంచి ఒత్తిడి ఉందని హాల్ ఇవ్వలేమని చెప్పారని తెలియజేశారు. చివరికి ఏదో ఒక రకంగా ఒక హాల్ను బుక్ చేసుకుంటే దాని యజమానిని కూడా బీజేపీ బెదిరించిందని దీప్కే ఆరోపించారు. దీన్ని బట్టి ఈ దేశ యువత అంటే బీజేపీ భయపడుతున్నట్లు స్పష్టమవుతుందని దీప్కే అన్నారు. వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు నివేదిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్షాల నినాదాల హోరు మధ్య ఈ బిల్లును జేపీసీకి నివేదిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో తీర్మానం చేశారు. ఇక ఎజెండా ప్రకారం ఈ తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టాల్సి ఉంది. దాంతో ఆయన సభకు హాజరు కావాలన్న ప్రతిపక్ష సభ్యుల నినాదాలు హోరెత్తాయి. ఈ గందరగోళం మధ్య తీర్మానాన్ని మూజువాని ఓటుతో లోక్సభ ఆమోదించింది. లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యుల జేపీసీలో ఉంటారు అని నిత్యానంద రాయ్ తెలియజేశారు. బిల్లును జేపీసీ సమగ్రంగా పరిశీలించి శీతాకాల సమావేశం తొలి వారంలో పార్లమెంటుకు సమర్పిస్తుంది అని చెప్పారు. రాజ్యసభ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యసభలో లుంగీవాలా కామెంట్పై దద్దరిల్లిపోయింది. అత్యవసర ప్రజా ప్రాధాన్యత అంశాలను ప్రస్తావించే సమయంలో సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఒక అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. తనను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ లుంగీవాలా అంటూ సంబోధించారు అని బ్రిటాస్ ఆరోపించారు. లుంగీ అనేది దక్షిణ భారతదేశంలో కోట్లాది మంది సాధారణంగా ధరించే వస్త్రమని, అందుకే ఈ పదాన్ని తనను కించపరిచే ఉద్దేశంతో ఉపయోగించారు అంటే అది కేవలం వ్యక్తిగత దూషణగా చూడలేమని బ్రిటాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా రాజ్యసభలో వాతావరణం వేడెక్కింది. దీంతో అధికార పక్షం, విపక్ష సభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రతి సభ్యుడు సమానమేనని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రతిష్టకు, సభ్యుల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు ఉంటే వాటిని తగిన విధంగా పరిష్కరించాలని సూచించారు. అటు ఏ ప్రాంత సంస్కృతిని అవమానించకూడదు అన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. లుంగీ కాదని ధోతి అన్నారు జేపీ నడ్డా. దేశ రాజధాని ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ అంబరాన్ని తాకింది. ప్రగతి మైదానం నుంచి ఇండియా గేట్ వరకు సాగిన ఈ మహాయాత్రను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్తో సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశవ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగుతోంది. భారత్ మండపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ యువత, విద్యార్థులు, ఎంపీలు పెద్ద ఎత్తున కదిలారు. జాతీయ జెండాలను చేతబూని తిరంగా యాత్రను జన ఉత్సాహంగా మార్చారు. వందే మాతరం గీత ఆలాపనతో వాతావరణం మరింత దేశభక్తిమయంగా మారింది. హైదరాబాద్ లో తిరంగా ర్యాలీ చేశారు. చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఈ నెల 17 నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పరిణామాల మధ్య తమిళనాడు అసెంబ్లీ డీలిమిటేషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని సీఎం విజయ్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల ఆధారంగానే 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క సీటు పెరిగినా అంగీకరించబోమని తేల్చి చెప్పారు. టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు.
ఆ పదవిని తాను మరోసారి కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 18న టాటా సర్వసభ్య సమావేశం జరగడానికి ముందే ఆయన రాజీనామా చేయడం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. టాటా గ్రూప్ లో తాను 40 ఏళ్ల పాటు వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నాను అని చంద్రశేఖరన్ తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు సేవలు అందించడం ద్వారా సంతృప్తికరమైన అవకాశం లభించిందని, అందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారసత్వంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టాటా బోర్డుకు ఆయన విజ్ఞప్తి చేశారు. 2027 ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆయన పదవీ కాలం ఉంది. కానీ కొన్ని నెలల ముందే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. మరోవైపు చంద్రశేఖరన్ రాజీనామాతో టాటా కంపెనీ షేర్లపై దెబ్బపడింది. టీసీఎస్ షేర్లు 4% వరకు కుంగాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ షేర్లు 4.11% పతనమయ్యాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు, టాటా పవర్ కంపెనీ షేర్లు కూడా 3% నష్టపోయాయి. దేశ యువత ఆత్మకథ పుస్తకాలను చదవాలని, ఇతరుల కష్టాల నుంచి నేర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కోవింద్ లాంటి యువత రాబోయే తరాలకు అవసరం అని అన్నారు. ఇక పరిస్థితులను చూసి భయపడడం కాదు, పట్టుదలతో సవాళ్లను ఎదుర్కోవాలి అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కు మార్గం వేయాలని కోవింద్ ఆటో బయోగ్రఫీ యువతకు ప్రేరణ ఇస్తుంది అని మోదీ అన్నారు. వ్యక్తిగత జీవితంలో కోవింద్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, కానీ ఆయన సాధించిన విజయం భారత ప్రజాస్వామ్యానికి దక్కుతుంది అన్నారు. జంజీకి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తుందని హెచ్చరించారు. అదే సమయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత తప్పుడు మార్గాలను వీడి అర్థవంతమైన జీవన గమనాన్ని ఎంచుకోవాలి అని కోరారు. విమానాల్లో జరుగుతున్న వరుస సంఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు 4న ఫుకేట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా A12379 విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందిలో గాయపడడంతో వారిని ఢిల్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంతకంటే కలవరపెట్టిన విషయం ఏంటంటే, విమానం నడిపిన పైలట్ కు సంబంధించిన డోప్ టెస్ట్ చేయడంతో గంజాయి పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. అయితే తాను నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నానని, వైద్యుల సలహాతో స్లీపింగ్ టాబ్లెట్లు వాడుతున్నట్లు ఏఏఐబీ విచారణలో పైలట్ చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవైపు పైలట్ ఫిట్నెస్ పై ప్రశ్నలు తలెత్తుతూ ఉండగా, మరోవైపు విమానాల సాంకేతిక సమస్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 225 మంది ప్రయాణికులతో కోల్కతా నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానంలో ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో పైలట్ పూర్తి ఎమర్జెన్సీ ప్రకటించారు. ల్యాండింగ్ కు ముందు సమస్యను గుర్తించిన పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేసినట్లు ప్యాసింజర్లు చెబుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారు. జైల్లోనే చనిపోయారని మరోసారి ప్రచారం మొదలైంది. అమెరికాలో ఉంటున్న సయీద్ ఖాన్ అనే జర్నలిస్ట్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ మృతి చెందినట్లు పాకిస్తాన్ కు చెందిన 3 మిలిటరీ అధికారులు తనతో చెప్పినట్లు సయీద్ తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఈ సైనికాధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్ మృతదేహాన్ని ప్రత్యక్షంగా చూడలేదని, ఇది వారి అంచనా మాత్రమేనని జర్నలిస్ట్ స్పష్టం చేశారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పట్లో దుమారం రేగడంతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు జైల్లోకి అనుమతించారు. గతేడాది డిసెంబర్లో ఆఫ్ఘనిస్తాన్ మీడియా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే హత్యకు గురయ్యారని ప్రచారం చేసింది. అప్పట్లో తీవ్ర ఉత్కంఠ నడుమ ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ జైలుకు వెళ్లి ఆయన స్వయంగా కలిసింది. ఆయన బతికే ఉన్నారని, కానీ మానసిక హింసకు గురవుతున్నారని స్పష్టం చేయడంతో ఆ పుకార్లకు తెరపడింది.